దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 14th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుదామా? కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము, సామ్ నంబర్ 23 and verse 6. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎంత కాలము బ్రతుకుతానో ఆ దినాలన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కృపాక్షేమములే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ వర్స్ ఇన్ ఇంగ్లీష్. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Surely goodness and mercy. కృపాక్షేమములు ఎవరికి జీవితకాలం అంతా ఉంటాయి? మొదటి వచనాన్ని చదవాలి. యెహోవా నా కాపరి, నాకు లే. ఎవరికి దేవుడు కాపరిగా ఉన్నాడో, ఎవరు ఆయన మేపు గొర్రెలమై ఉన్నామో వారికి కృపాక్షేమములు వారి వెంట వచ్చును. చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా నా కాపరి అని చెప్తారు చాలామంది. సరే, ఆయన నీకు కాపరి, నువ్వు ఆయన నమ్ముకున్న గొర్రెవా? ఆర్ యు ఎ షీప్ హూ హియర్స్ ద వాయిస్ ఆఫ్ ద షెపర్డ్? ఆయన మేపు గొర్రెవా? ఆయన వాక్యము చేత ఆయన మేపుతా ఉన్నాడు మనలను. ఆయన వాక్యం చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యమును వింటున్నావా? వినడం అంటే అర్థం ఏంటండి? ఆయన చెప్పినట్టు చేయడము. వాక్యం వినడం అంటే చర్చిలో కూర్చుని ఒక ప్రసంగం వినడం కాదండి. దేవుణ్ణి వినడం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చేయడము. టు లిసన్ టు సంబడి ఈజ్ టు డూ వాట్ దే ఆర్ సేయింగ్ యూ టు డూ. యేసు ప్రభు ఖచ్చితంగా అంటారు యోహాను సువార్తలో, ఆయన 10వ అధ్యాయము 37వ వచనంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. మై షీప్ హియర్ మై వాయిస్. సో ఇఫ్ యూ ఆర్ ద షీప్ ఆఫ్ ద షెపర్డ్, యూ షుడ్ బి పర్సన్ హూ హియర్స్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. నీకు ఆ సమయంలో కోపం వచ్చినను దేవుని స్వరమే వింటావు, నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. ఆ సమయంలో నీకు సహనము లేని పరిస్థితి వచ్చినను నువ్వు సహనము తెచ్చుకొని ఆ పరిస్థితిని నీవు పరిస్థితిని దాటి వెళ్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని మనం వినాలి. అప్పుడు కృపాక్షేమములే మీ వెంట వచ్చును. Then only goodness and mercy shall follow you all the days of your life. God is looking for people who are faithful to him. అంటే అర్థం ఏంటండి? దేవునికి నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు. నమ్మకమైన వారంటే ఎవరు? వాక్యానుసారముగా త్యాగము చేయువారు. దేవుడు వదిలిపెట్టమన్నాడు, వదిలేయాలి. క్షమించమన్నాడు, క్షమించాలి. దయ చూపించమన్నాడు, మనకిష్టం వచ్చినా మనకిష్టం లేకపోయినా ఆయన ఏం చెప్పాడు మనం అది చేయాలి. అప్పుడు కృపాక్షేమములే మీ వెంట వచ్చును. हिंदी में पढ़ेंगे भजन संहिता 23rd चैप्टर और 6 वचन पढ़ रहे हैं. निश्चय भलाई और करुणा जीवन भर मेरे साथ साथ बनी रहेगी, और मैं यहोवा के धाम में सर्वदा बस करूंगी. प्रभु को धन्यवाद. करुणा सदा आपके साथ, जीवन और करुणा सदा आपके साथ बना रहेंगे. सदा आपके मुश्किलों में भी करुणा और जीवन सदा बना रहेंगे आपके जीवन में. कब होगा ये? जब परमेश्वर आपका चरवाहा है. मतलब आप उनके बात में आप चलते हैं, अपने बात में नहीं, अपने घमंड में नहीं, अपने सोच में नहीं, अपने दिमाग नहीं, परमेश्वर जो कहते हैं उसके अनुसार, तो करुणा और जीवन सदा आपके साथ रहेगा. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన స్వరము వినే విశ్వాసమైతే, ఆయన స్వరము విని నీ హృదయము కఠినపరుచుకోకుండా నువ్వు లోబడే విశ్వాసమైతే కృపాక్షేమములు నీ వెంట వచ్చును. కాబట్టి ఈరోజు నువ్వు అంతా చేయాల్సిందంతా, ప్రభా నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా ఉంటూ నాకు సహాయం చేయ ప్రభా. యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవు. దేవుడు మనకు సహాయం చేస్తాడు అది చేయుటకు. యేసు ప్రభు వారు సహాయం చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా?
దేవుని స్వరము విని, తండ్రి స్వరము విని నడవగలమని చూపించుటకు వచ్చాడు. అందుకు మనిషిగా వచ్చాడు ఈ లోకానికి, టు షో యూ ఇట్ ఈస్ పాసిబుల్. ఈరోజు ప్రతి ఒక్కరము కష్టమండి, అవ్వదండి అన్న మాట అనవద్దండి. మనము ఎప్పుడైతే మనల్ని ఉపేక్షించుకుంటామో ఆయన గొర్రెగా ఉండటకు ఇష్టపడతాం. మనల్ని మనం ఉపేక్షించుకోకుండా ఆయనను ఫాలో అవ్వలేమండి. కొన్ని విషయాలు ఫాలో అవుతాం యేసు ప్రభు అని, అన్ని విషయాలు ఫాలో అయ్యాము. కానీ యేసు ప్రభు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? నా గొర్రెలు నా స్వరము వినును. కృపాక్షేమములే మీ వెంట వచ్చుచున్నాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. కృపాక్షేమములే మా వెంట ఉన్నందుకు స్తోత్రం. అనారోగ్య వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు నాయన, వారు చదువంతట్లో, స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో మీ తోడు దయచేసి కృపాక్షేమములే వారు వెంట వచ్చినందుకు స్తోత్రం. జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు, కృపాక్షేమములే వారు వెంట వచ్చినందుకు స్తోత్రం. వారు బిజినెస్లో మీ తోడు దయచేయండి. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో కృపాక్షేమములు వారు వెంట ఉన్నందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇస్లామిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మైళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం, యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.